హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి అసలు నీకు అడ్రస్ తెలుసా అని. అడ్రస్ తెలిసేదేముందిరా, యూనివర్సిటీదేగా. అయితే సరేలే, మేము క్లాసులకు అటెండ్ అయ్యి చాలా రోజులైంది. ఎందుకట? నీకు తెలియనిదేముంది? ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళాలని ఇప్పటికి 15 రోజుల నుండి యూనివర్సిటీకి సరిగ్గా వెళ్ళటం లేదు. వెళ్ళినా 1 గంట ఉండి వచ్చేస్తున్నాం, కానీ నీ శుభలేఖ అందలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నీకు పెళ్ళయిందని. కంగ్రాచులేషన్స్ అన్నాడు ఆనంద్ షేక్ హ్యాండ్ ఇస్తూ. థ్యాంక్స్. ఇంకా ఏమిట్రా విషయాలు? ఆనంద్ మాట్లాడుతున్నాడు కానీ అతను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు లేదు. అది రాజా గమనించాడు. ఒరే ఆనంద్, అదోలా ఉన్నావేమిట్రా అడిగాడు. రాజా, మొన్న ట్రైన్కి యాక్సిడెంట్ గురించి తెలుసా? అవును, పేపర్లో చదివాను. దారుణమైన యాక్సిడెంటు. ఆ యాక్సిడెంట్లో మనవాళ్ళు కూడా ఉన్నారు. మనవాళ్ళు ఉన్నారా? ఎవరెవరు? యూనివర్సిటీ తరపున ఫుట్బాల్ మ్యాచ్కి టీం బయలుదేరింది. అందులో మన క్లాస్మేట్స్ 4 ఉన్నారు. అంటే అందరూ ఆగిపోయాడు రాజా. ఆ పైన అతనికి నోటమాట రాలేదు అనే అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. అక్కడికి వెళితే కానీ తెలీదు. ఇప్పటికెవరూ వెళ్ళలేదా? 4 ఎవరెవరు? నీకు బాగా తెలిసిన వాళ్ళే. అప్పారావు, వాసుదేవరావు, సుబ్రహ్మణ్యం, సతీష్. సతీష్ అంటే మనం ఇంటర్ చదువుతుండగా నీకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, గుర్తులేదా? గుర్తులేకే. సతీష్ గాడు, వాడు ఉన్నాడా? యాక్సిడెంట్లో ఉన్నాడో లేదో తెలియదు, కానీ వెళ్ళిన కొత్తల్లో వాడు ఉన్నాడు. వీళ్ళంతా ఆ ట్రైన్కే బయలుదేరి వస్తామని చెప్పి వెళ్ళారు. యాక్సిడెంట్ జరిగి 3-4 రోజులు అవుతుంది కదా. ఇప్పటి వరకు ఎవరూ అక్కడికి వెళ్ళలేదా? వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు నిన్ననే వచ్చారు. సతీష్ తప్ప అందరూ పోయారు. ఆ యాక్సిడెంట్లో బ్రతికిన వాళ్ళను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బ్రతికిన వాళ్ళైనా వాళ్ళని ఎవరూ గుర్తుపట్టే స్థితిలో లేరు. సతీష్ నువ్వు గుర్తుపట్టగలవు కదా? నేను చూసి 3-4 సంవత్సరాలైంది. అయినా వాడికి నువ్వు ఫ్రెండ్వే కదా. అయినా అక్కడ ఆసుపత్రిలో వేసిన వారు ముఖం అవి కట్లుగట్టి ఉండటంతో గుర్తుపట్టడానికి వీలుగా లేదు. నీకు తెలిసిన గుర్తులను బట్టి గుర్తించవచ్చేమోనని ఇలా వచ్చాను. తక్కిన 3 పోయినట్లేనా? అనుమానం కూడా లేకుండా వారి మృతదేహాలు వీళ్ళు తీసుకుపోయారు కూడా. సరే కానీ నువ్వు రావటానికి వీలవుతుందా? భలే వాడివిరా. సతీష్ నాకు ముఖ్యమైన స్నేహితుడ్రా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్లారేమో. అలా జరిగి ఉండదు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అనుకుంటా వాడికి ఎంఓ వచ్చింది. వాడి సంతకం మేము చేసి తీసుకున్నాం. ముందు వాళ్ళ ఇంటికి ఈ విషయం తెలియజేయటం మంచిది కదా. అవుననుకో. ముందు వాటిని గుర్తించిన తర్వాత అప్పుడు తెలియజేయటం బాగుంటుంది కదా అని. సరే, నేను ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి ఓ సూట్ కేసుతో వచ్చాడు. ఆనంద్, రాజశేఖర్ ఇద్దరూ బయలుదేరారు. అలా బయలుదేరిన రాజశేఖర్ 4-5 రోజులకు కానీ రాలేదు. వచ్చేటప్పుడు ఒక్కడే కాకుండా శరీరం అంతా కట్లతో నిండి ఉన్న సతీష్ని తీసుకువచ్చి డాక్టర్ గారి నర్సింగ్ హోంలో జాయిన్ చేసి తర్వాత ఇంటికి. అప్పటికే రంగారావు గారు, దేవకి, రజనీలు రాజశేఖర్ కోసం కంగారు పడుతున్నారు. ఇంటికి వచ్చిన రాజశేఖర్ను చూడగానే ఏరా రాజా అని అడిగారు రంగారావు గారు. ఆయన ప్రశ్నలో యాక్సిడెంట్ విషయాలు ఏమిటి అనే అర్థం ఉంది. రాజశేఖర్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మనిషి బడలిగ్గా కనిపిస్తున్నాడు. బాగా నలిగినట్లుంది అతని వాలకం. సతీష్ తప్ప అందరూ చనిపోయినట్లే. సతీష్కైనా పరిస్థితి ఏమీ బాగలేదు. ఒక్కసారి మెలకువ వచ్చిందట. ఇప్పటి వరకు ఇంకా స్పృహలో లేడు. చాలా దారుణమైన రైలు ప్రమాదం. అంతకంటే బాగా వివరించలేకపోయాడు రాజా. సతీష్ అంటే అడిగారు రంగారావు గారు. ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. మన ఇంటికి చాలాసార్లు వస్తుండేవాడు. మీకు బాగా తెలుసు. సతీష్ చంద్ర కదూ? అవును, వాడే. మరి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయలేదా? లేదు డాడీ, వాడికి స్పృహ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ ఉందని, తను ఇలా ప్రమాదంలో ఇరుక్కున్నట్లు తెలియజేయనివ్వద్దని చెప్పాడట. సరిగ్గా అదే టైంకు మేము వెళ్ళాము. వాడిని వ్యాన్లో తీసుకొచ్చి మన రమణి ఆంటీ నర్సింగ్ హోంలో జాయిన్ చేసి వచ్చాను. పోనీలే, మంచి పని చేశావు. రాజా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. సతీష్కి రైలు ప్రమాదంలో బలమైన దెబ్బలే తగిలాయి. రాజశేఖర్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత కూడా అతనికి పూర్తిగా స్పృహ రాలేదు. 2 మాటలు మాట్లాడి మళ్ళా మత్తులోకి జారిపోయేవాడు. డాక్టర్ రమణి సతీష్ని కంటికి రెప్పలా చూసుకుంటుండేది. రాజశేఖర్ తండ్రికి రమణికి చాలా చనువు ఉంది. రమణి నరసింహం పెట్టుకోవటానికి రంగారావు గారు చాలా సహాయపడ్డారు. రమణి భర్త రంగారావు గారికి ఓ స్నేహితుడు. అతను హఠాత్తుగా చనిపోవటంతో రంగారావు గారు రమణిని ఆదుకుని ఆమెకు ఓ అన్నలా నిలిచి ఆమె కృంగిపోకుండా కాపాడారు. అందుకే రమణికి రాజశేఖర్ అంటే
మేనల్లుడు లాంటి వాత్సల్యం, రాజశేఖర్ మీద గల వాత్సల్యంతో సతీష్ని కంటికి రెప్పలా చూసింది. ఆమె అంచనా ప్రకారం సతీష్కి ఆ వేళ తప్పక స్పృహ రావాలి. అలాగే వచ్చింది. సతీష్ కళ్ళు తెరిచి చూశాడు. తను ఎక్కడున్నాడో తనకే తెలియలేదు. అలా మౌనంగా ఉండిపోయాడు. నర్సు ఆత్రుతగా చూస్తోంది. నర్సుని చూసి తను ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించాడు. నర్స్, నేను ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులైంది? నిస్త్రువుగా ఉంది సతీష్ స్వరం. ఇవాళకి 4వ రోజు. యాక్సిడెంట్ విశేషాలు ఏమైనా చెప్పగలవా? సారీ మిస్టర్, ఆ వివరాలు నాకు తెలీదు. పోనీ ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పగలరా? ఊరి పేరు చెప్పింది. అరే, యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ కాదు కదా? అవును, కానీ మీ స్నేహితులు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నా స్నేహితుల? అవును, రాజశేఖర్ గారు. రాజశేఖర్? సతీష్కి అర్థం కాలేదు. తను మ్యాచ్కి వెళ్ళేటప్పుడు రాజశేఖర్ అని వాళ్ళు ఎవరూ లేరే. మరి రాజశేఖర్ ఎవరు? ఆలోచిస్తున్నాడు. ఇవాళ స్పృహ వచ్చిందన్నమాట అంటూ వచ్చాడు రాజశేఖర్. అవునన్నట్లు తల ఊపి నర్సు అక్కడి నుండి వెళ్ళిపోయింది. డాక్టర్ ఈ విషయం తెలియచేయటానికి వెళ్ళింది. సతీష్ రాజశేఖర్ని పరీక్షగా చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతనికి తల దిమ్మెక్కినట్లుంది. అది గమనించిన రాజశేఖర్, సతీష్ నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజశేఖర్ను. ఇంటర్ వరకు మనం కలిసి చదువుకున్నా, గుర్తులేదు? నువ్వు నన్ను రాజీ అని పిలిచేవాడివి. సతీష్ కళ్ళు పెద్దవయ్యాయి. అవునవును రాజశేఖర్ కదూ. ఎలా ఉంది ఇప్పుడు? ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. సరే కానీ ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వా? నిన్ను చూడటానికి ఆనందం నేను వచ్చాం ఆ యాక్సిడెంట్ స్పాట్కి. అప్పటికి నీకు స్పృహ రావటం పోవటం ఉంది పరిస్థితి. ఆ పరిస్థితిలోనే నువ్వు మీ వాళ్ళకు తెలియజేయనివ్వద్దని చెప్పావట. ఎవరూ తెలియజేయనివ్వలేదు. అక్కడ ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది మా ఆంటీ నర్సింగ్ హోమ్. ఈసారి మీ వాళ్ళకి ఉత్తరం రాయమంటావా? వద్దు. నేను మ్యాచ్కి వెళ్తున్నానని మా పెంచిన నాన్నకు వాళ్ళకి తెలీదు. నాకు బాగా నయమయ్యాక అప్పుడు నేను ఒకసారి ఈ ఇంటికి వెళ్ళి వస్తాను. మా ఇంటికి మా నాన్నగారి హెల్త్ కండిషన్ అంత బాగాలేదు. ఇంకో 4-5 రోజుల్లో వెళ్ళిపోవచ్చు కదా. మీ పెంచిన నాన్న? అవునరా, నాకెవ్వరూ లేరు. నాకు నాన్న వరుస అయ్యా ఆయన నేను నాన్న అని పిలుస్తాను. నో, ఇంకో 10 రోజుల వరకు నువ్వు అసలు బెడ్ దిగలేవు. ఆ తర్వాతైనా 4 రోజుల వరకు నువ్వు సరిగ్గా నడవలేవు. ఎలా లేదన్నా 2 నెలల పాటు రెస్ట్ తీసుకో తప్పదు. అంతా విని రాజశేఖర్ అన్నాడు. సరే, 10 రోజుల తర్వాత ఆ సంగతి ఆలోచిద్దాము. సరే కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వివరాలన్నీ చెప్పాడు రాజశేఖర్. తన పెళ్లి విషయం కూడా తెలియజేశాడు. సతీష్ తనకు పెళ్ళైన విషయం గురించి చెప్పలేదు. కంగ్రాచులేషన్స్ అంటూ చేయి ఎత్తబోయి బాధతో విలవిల్లాడిపోయాడు. రాజశేఖర్ సతీష్ను పట్టుకుని, అసలు నువ్వు కదలకూడదన్నానా? అదిగో ఆంటీ వచ్చింది అన్నాడు డాక్టర్ రమణిని చూస్తూ. అప్పుడే వచ్చిన డాక్టర్ రమణి వెరీ గుడ్ అంటూ వచ్చి బెడ్షీట్ వెరిఫై చేసి సంతృప్తిగా తల పంకించి సతీష్ను పరిశీలించి చూసి నవ్వుతూ పరామర్శించి రాజశేఖర్ని తీసుకుని వెళ్ళిపోయింది. రాజశేఖర్ మళ్ళా వస్తానన్నట్టు చూసి డాక్టర్తో కదిలాడు. వెళుతున్న రాజశేఖర్ చూస్తూ ఎప్పటి స్నేహం, ఈ విధంగా కలిశాము అనుకుంటూ తన స్నేహపు మాధుర్యం ఆస్వాదిస్తూ నిద్రలేకి జారుకున్నాడు. సతీష్ ఆసుపత్రిలో ఉన్న 10 రోజులు రాజశేఖర్ అతన్ని కంటికి రెప్పలా కంటే ఇంకా జాగ్రత్తగా చూసుకున్నాడు. రాజశేఖర్ తల్లిదండ్రులు రంగారావు, దేవకీదేవి ఇద్దరూ 2 సార్లు వచ్చి చూసి వెళ్లారు. రాజశేఖర్ ఒకసారి తన భార్యను కూడా తీసుకెళ్లి పరిచయం చేశాడు. రజనీని చూసిన సతీష్కి ఎంతో ముచ్చట కలిగింది. రజనీ అంటే మంచి గౌరవం కలిగింది. మొత్తం మీద ఆ కుటుంబం చూపించే ఆప్యాయతానురాగాలకి సతీష్ కరిగిపోయాడు. రజనీని అమ్మ రజనీ అని సంబోధించేవాడు. చెల్లెల్లా పలకరించేవాడు. ఆనంద్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతుండేవాడు. 10 రోజుల తర్వాత రజనీ, రాజశేఖర్ ఇద్దరూ సతీష్ని బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వారి ఆదరణకి సతీష్ కరిగిపోయాడు. రాజా రజనీల సరసాలు, వారి అన్యోన్యత సతీష్కి ఎంతో ఆనందం కలిగించేది. వారి దాంపత్యం తనలో ఏవేవో ఊహాగానాలు రేకెత్తించేవి. ఆ ఊహల్లో అలా తేలిపోయేవాడు. ఏరా సతీష్, ఏవేవో ఊహాలోకల్లో తేలిపోతున్నావే, ఏమిటి సంగతి అంటూ వచ్చాడు రాజా వెనక భార్యతో. సతీష్ సిగ్గుతో తల వంచుకున్నాడు. సతీష్, నీ విషయాలు నాతో చెప్పకూడదా? మన మధ్య అసలు రహస్యాలు ఉండవని అనేవాడి గుర్తులేదా? ఓహో, రజనీ ఉందని సిగ్గా? అయితే రజనీని వెళ్ళిపోమ్మంటానులే. అదేం కాదురా, ఉండని. అయితే చెప్పు.
ఏముందిరా, ఈ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినా అని అనుకుంటున్నాను. ఎక్కడుండేవాడివిరా? ఎంకామ్ వెలగబెడుతున్నావని చెప్పావు కదా, కాలేజీలో ఉండేవాడివి అంతే కదా? అవుననుకో, కానీ కానీ విని ఏందిరా? భార్యాభర్తలు ఇద్దరు వాదనలెక్తి గారిద్దరిని ముచ్చటగా చూస్తున్నాడు సతీష్. మీకు అభ్యంతరం లేకపోతే మీ బండి ఎక్కనిస్తారా అని గమ్మత్తుగా పోజు పెట్టింది.